దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతున్న వారులారా, మనం ఏది చేసినప్పటికీ దేవుని యొక్క నామము కొరకే మనము బ్రతకాలి. ఏ ఒక్కరినైనా ఇబ్బంది పెట్టడానికి, నిష్ఠూర పెట్టడానికి మనం బ్రతకూడదు సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనములలో ప్రభు చెప్తున్నాడు, యూదులకైనా గ్రీస్ దేశస్థులకైనా దేవుని యొక్క సంఘమునకైనా ఎటువంటి అభ్యంతరము కూడా కలుగని చక్కని ప్రవర్తనతో కూడిన పరిశుద్ధ జీవితాన్ని దేవుని పిల్లలు జీవించాలి. ఎందుకంటే మన ప్రభువు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన మనలను పరిశుద్ధులుగా కోరుకుంటున్నాడు. మన ఇష్టం వచ్చినట్టు తిని, మన ఇష్టానుసారంగా త్రాగుతూ, అనగా దేవుని యొక్క వాక్యమును హృదయంలో ఉంచుకొనకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, ఏది పడితే అది తినటం, దేని కొరకు ఇంకా ఏది నేనేంటి, నన్ను ప్రభు ఎందుకు రక్షించాడు, ఎందుకు నన్ను ఆయన స్వరక్తముతో కొనుక్కున్నాడు అనే ఆలోచన లేకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే చాలా ప్రమాదం అని మనకే చెప్తున్నాడా? కాదండి. మన ముందున్న భక్తులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? నేను ఏ ఒక్కరికి ఎటువంటి అభ్యంతరం కలగకుండా సమస్తాన్ని దేవునికి అనుకూలంగానే జీవించడానికే నేను సిద్ధపడి వేటిని విడిచిపెట్టాలో, వేటిని వదులుకోవాలో, వేటిని అంగీకరించాలో ఆ విధమైన పద్ధతిలో నేను కూడా జీవించాను అని భక్తుడైన పౌలు తెలియచేస్తూ, మనలను కూడా మీరు ఏది చేసినప్పటికీ దేవుని మహిమ కొరకే చేయండి. అనగా మనం ఒక్కనొకప్పుడు భయంకరమైన లోకంలో దుష్టుడైన అపవాది యొక్క అధికారంలో నానా విధాలైన చెడు కార్యాలకు బానిసలుగా బ్రతికినప్పుడు ఆయన మనలను వెలపెట్టి కొనుక్కున్నాడు సోదరులారా. కనుక మనము ప్రభు యొక్క కృపను పొందిన వారముగా ఆయన మహిమ కొరకే జీవించాలి. ఆయన తప్ప మన కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టి మనలను బ్రతికించిన వారు ఒక్కరూ లేరు. కనుక ఆయనను మహిమపరుచున్నట్లుగా మనం బ్రతకాలి. కానీ మన ఇష్టానికో, మనుషుల ఇష్టానికో, మొహమాటాలకో వాటికి మనం లోబడిపోయినట్లయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేం. కనుక ప్రతి విషయంలో కూడా ప్రభు యొక్క మహిమ కొరకే బ్రతుకుదాం.